వెల్కమ్ టు పొలిటికోస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట ప్రాంతంలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ షామీర్పేట మండల 4వ మహాసభను జరుపుతున్నారు. ఆ సభ వివరాలను తెలుసుకుందాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ షామీర్పేట్ మండల కేంద్రంలోని మరి పెద్దమ్మ కాలనీ ధర్మభిక్షం గారి స్థలంలో ఈరోజు 4వ మండల మహాసభ జరుపుకుంటున్నాం. మరి గతంలో అనేక మహాసభలు జరుపుకున్నాం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇది 4వ మహాసభ ఇక్కడ అయిన తర్వాత రేపు 25వ తేదీన జిల్లా మహాసభలు మన ఈసీఎల్ మన బంజారా ఫంక్షన్ హాల్లో జరగబోతున్నాయి. అదేవిధంగా ఆగస్టు 19, 20, 21, 23 4 రోజుల పాటు మన రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి దాదాపు 1000 మంది అక్కడ సమీకరణ డెలిగేషన్ వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉన్నాయి. ఈలోపు ఈ మహాసభలు జిల్లా మహాసభలు జరుపుకొని రాష్ట్ర మహాసభలకు మనం విస్తృతంగా ప్రచారం చేసి ఫండ్స్ వసూలు చేసి మరి వాళ్ళ వచ్చిన వారికి అందరికీ అతిథులకు దాదాపు 1000 మందికి భోజనాలు 4 రోజుల పాటు మరి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మా జిల్లా పార్టీ మీద ఉన్నది. కాబట్టి మీ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి వారందరూ మరి ఈ మహాసభలను జయప్రదానికి మీరందరూ తోడ్పాటు చేయాలని జిల్లా సెక్రటరీగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 99 సంవత్సరాలు అయిపోయి 100 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో ప్రతి 3 సంవత్సరాలకోసారి కమ్యూనిస్టు పార్టీ తన నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుందని సమీక్షించుకొని రాబో రోజుల్లో పోరాటాలు, రాబో రోజుల్లో ప్రజా సమస్యల గురించి ప్రజలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, ఆ సమస్యల పరిష్కారం కొరకు చేయాల్సినటువంటి పోరాటాలను ఈ మహాసభల్లో చర్చించుకొని మహాసభల నుంచి రాబో 3 సంవత్సరాలకు జరిగే పార్టీ నిర్మాణం కోసం ఈ మహాసభలు నిర్వహిస్తున్నాం. ఆ మహాసభల్లో అందులో భాగంగానే నేడు ఇవాళ షామీర్పేటలో షామీర్పేట్ మండల మహాసభ ఇక్కడ పెద్దమ్మ కాలనీలో నిర్వహించబడుతున్నది. రానున్న రోజుల్లో కూడా 25 నాడు జిల్లా మహాసభలు జిల్లాలో ఉన్నటువంటి 15 మండలాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఈసీఎల్లో జిల్లా మహాసభలో పాల్గొని మేడ్చల్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలు నెరవేరుతున్నాయా లేదా, అదేవిధంగా ఇండ్లు లేని నిరుపేదలు వాళ్లకు కావలసినటువంటి ఇండ్ల స్థలాల కోసం, అదేవిధంగా కార్మికుల కోసం ఇతర అన్ని అంశాలపైన చర్చించి రాబో రోజుల్లో మేడ్చల్ జిల్లాలో సిపిఐ పార్టీగా నిర్వహించే కార్యక్రమాలను రూపొందించుకొని అతిపెద్ద పార్టీగా ప్రయాణం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ మండలంలో 4వ మహాసభలను శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్మాణ మహాసభల్లో భాగంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నేటి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రజా సంఘాలు ఉన్నాయో, రైతు సంఘాలు, రైతుకు సంబంధించిన సమస్యల మీద కానీ, బీసీ హక్కుల సాధన సమితి మీద సమస్యలు కానీ, ప్రపంచ శాంతికి సంబంధించిన అంశాల మీద కానీ, అదేవిధంగా ఇక్కడ గీత పనివార్ల సంఘం మన ఇక్కడ ధర్మభిక్షం ఏదైతే కేంద్రం ఉందో ధర్మభిక్షం గారి పేరున ధర్మభిక్షం భవన్ పేరు మీద ఈ స్థలం ఉంది. ఇక్కడ నుంచి ఇది షామీర్పేట్ నల్సార్ యూనివర్సిటీ జస్టిస్ సిటీ నుంచి మేము ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, అయితే ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ఆపరేషన్ కగార్ ఏదైతే జరుగుతుందో దాన్ని మేము ఇక్కడ నుంచి తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ శాంతి చర్చలు జరపాల్సిందిగా ఇక్కడ మేము ప్రధాన తీర్మానంగా ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం. దీన్ని పరిశీలించుకొని వెంటనే ఆపాల్సిందిగా, లేదంటే ప్రజా చైతన్య ఉద్యమాలు పోరాటాల వైపు వెళ్తుందని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పొలిటికోస్ ఛానల్కి పర్టికులర్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు షామీర్పేటలో సిపిఐ పార్టీ షామీర్పేట మండల 4వ మహాసభను నిర్వహించడం జరిగింది. ఈ సభకు జిల్లా నాయకులు, మండల నాయకులు, స్థానిక నాయకులతో పాటు భారీగా కార్యకర్తలు కూడా హాజరైనారు. ముఖ్యంగా ఇండ్లు లేని పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఇంకా
ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుందని ఆపరేషన్ కగార్ను ఆపేసి శాంతి చర్చలకు పిలవాలని వారు డిమాండ్ చేశారు. కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.